As this weaver works meticulously on his handloom, he is helping transform the traditional art of sari making. In Tangalapalli, in Sirsila district of Telangana, weavers are now crafting exquisite saris using natural dyes extracted from flowers and plants. By adopting these eco-friendly techniques, the weavers are not only preserving the environment, but also reaping significant financial benefits. ఈ ఆసుపోసి ఈ పాగడలు కలరద్ది ఏది చెట్ల రసాయనాలతోని మొగ్గాలు లేచి చీరలు తయారు అయ్యి మేము ఇప్పుడు అంతకుముందు 200 కూలిత్తురు, ఇప్పుడు కొన్ని రోజుల నుంచి 400 చేసిర్రు. ఇప్పుడు ఈ డిజైన్ తయారు చేసి నుంచి పట్టు చీరలు లెక్క దీనికి మీటర్కు 200 ఇత్తుర్రు. మోదుగు పువ్వుతోని కలర్ తయారు చేసుడు, దానిమ్మ తొక్కలతోని. The weavers, however, say even with an increase in their wages, what they earn is not enough. They have appealed to the government to provide them with financial assistance and waive off their loans. అంతకుముందు మొగ్గం నేస్తే మీటర్కి 50 రూపాయలు ఇస్తారు, ఇప్పుడు రోజు 400 ఇస్తారు. ఈ జీతం లెక్క ఇది. ఇప్పుడు అప్పుడేమో చేసుకున్నంత మాకు చేసుకున్నంత ఇచ్చారు. ఇప్పుడు జీతం లెక్క. గవర్నమెంట్ మాకు ఏమైనా సహాయం చేయాలి, 5,000 పింఛన్ ఇవ్వాలి అని కోరుతున్నాను. ఇప్పటికీ ఈ షిటుకు నేసిన దానికి, ఈ డిజైన్ నేసిన దానికి మాకు ఒక మీటర్కు 200 రూపాయలు ఇస్తారు. మేము పొద్దున్న నుంచి ఒక రోజు నేస్తే 400 రూపాయలు కూడా మాకు ఉపాధి లభిస్తలేదు. మా అమ్మ కూడా మాకు మంచి ఉపాధి కల్పించిందని ఇంట్లోనే ఇమిడి ఉంటున్నాము, ఇంట్లోనే పనిచేస్తున్నాము. 40-45 మంది ఈ బతుకులో ఉంటున్నాం మేము ఈ వృత్తిలో. కానీ మాకు 2,000 రూపాయల పింఛనే ఇచ్చారు. మాకు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి 5,000 పింఛని ఇప్పించగలరని, తర్వాత మాకు రుణాలు కూడా చేనేత వాళ్ళకు ఇప్పియాలని చెప్పి మేము కోరుతున్నాం. The use of natural dyes in making saris has not only enhanced the weavers' livelihoods but also provided sustainable employment. Despite the success, the artisans hope that with government support, their financial stability will improve, enabling them to sustain their craft and preserve the tradition of handloom weaving for future generations.